నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో నామినేషన్ల పర్వం ఎంతో అట్టహాసంగా జరుగుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. ఆయన తరపున సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పం బస్టాండ్ కూడలిలో టీడీపీ శ్రేణులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. కుప్పంలో పసుపు జెండా తప్ప మరో జెండాకు చోటు లేదని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు నేను నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేశానని గుర్తు చేసుకున్నారు. నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా నా పార్టీ బిడ్డల కుటుంబాలను నేరుగా కలవడం నా అదృష్టంగా భావిస్తున్నానని భువనేశ్వరి తెలిపారు. నిజంగా గెలవాలి కార్యక్రమం సమయంలో పార్టీ బిడ్డలే నాకు అండగా నడిచారని గుర్తు చేశారు. అదేవిధంగా నేడు కుప్పంలో అంతకు మించి అన్నట్టు మీ ఉత్సాహం ఆనందం చూస్తుంటే 1,00,000 మెజారిటీ ఖాయం అనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. నామినేషన్ కు బయలుదేరేటప్పుడు యువత, నిరుద్యోగులు, మహిళలు, వికలాంగులు, రైతులు వచ్చి నామినేషన్ ఫీజు ఇచ్చారని తెలిపారు. వారు ఇచ్చిన డబ్బులతోనే నామినేషన్ వేశానని అన్నారు. చంద్రబాబు ఏపీని దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని చూశారని, వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని దోచేశారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దోపిడీకి అడ్డుపడిన టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపేశారని, వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ ప్రజల భవిష్యత్తు బాగుంటుందని భువనేశ్వరి అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు జెండాలు వేరైనా అజెండాలు ఒకటేనని ఈ సందర్భంగా భువనేశ్వరి అన్నారు. ఈ ఎన్నికలలో కూటమి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయమని భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని